ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను మీతో వాక్యం పంచుకొని ఉన్నాను కదా, దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదని పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే కింద పౌలు చెప్తున్నాడు, కింద వచనంలో అంటున్నాడు, ఏర్పరచబడిన వారు మహిమ పొందడం కోసం ఉన్నారు. అలాగే దేవుడు అనుగ్రహించు రక్షణ కోసం కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను శ్రమలను ఓర్చుకుంటున్నాను అంటాడు. అంటే వాళ్ళు దేవుని కోసం స్థిరంగా ఉండాలి, మహిమ రాజ్యానికి వారసులుగా ఉండాలి, దేవుడు అనుగ్రహించు గొప్ప రక్షణను వారు పొందుకోవాలి అని ఆయన శ్రమల్లో కూడా ప్రార్థన చేస్తా ఓర్చుకుంటున్నట్టుగా ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు సేవకులు ఎవరైనా అలా ఓర్చుకునేవారు ఉన్నారా? ఎవరైనా అలా ఓర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు బ్రతకడం లేదు. యథార్థంగా సువార్త ప్రకటించేవాళ్ళు, యథార్థంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఎవరు ఎక్కువ కాలం బ్రతకడం లేదు. ఏదో ఒక రీతిగా చనిపోతూనే ఉన్నారు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే ఎవరైతే వాక్యాన్ని సరిగా చెప్పరో, ఎవరైతే డబ్బు బాగా గెహజీలాగా సంపాదించుకుంటూ విస్తారంగా డబ్బు సమకూర్చుకొని దాచుకొని వాక్యాన్ని సరిగా చెప్పని వారు ఉంటారో, మీరు శ్రమలు పడండి, మీరు శ్రమలు పడండి, దేవుడు అందుకే మిమ్మల్ని పుట్టించాడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు శ్రమలు పడరు. బైబిల్లో శ్రమలు పడింది ఎవరు? సేవకుల, సంఘస్థుల? సేవకులే శ్రమలు పడ్డారు. బైబిల్లో శ్రమలు పడింది పౌలా, సంఘమా? సంఘంగానే కాదు, పౌలు. మరి ఇప్పుడెందుకు ఈ పాస్టర్లు వాళ్ళు సంఘంలో చెప్తుంటారు, లేదా మీటింగ్స్లో చెప్తుంటారు, మీరు శ్రమలు పడండి, శ్రమలు పడండి, మేమైతే సంతోషంగా సుఖంగా విమానాల్లో ప్రయాణం చేస్తుంటాము, కోట్లు దాచుకుంటాము, మాకు బాడీ గార్డ్స్ ఉంటారు, మాకు మా దగ్గరికి ఎవరన్నా రావాలంటే మాతో 10,000 ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలని చెప్పే సంఘ కాపరులే ఉన్నారు. కానీ పౌలు వలె ఎవరు లేరు. అలా పౌలు వలె ఎవరన్నా సేవకులు ఉంటే వాళ్ళు వెంటనే కొన్నాళ్ళకి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అది ఇప్పుడే కాదు, కొత్తగా జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్రమంగా జరుగుతూనే వస్తుంది. వీళ్ళందరినీ నేను విమర్శించట్లేదు, కానీ పౌలు వలె ఉండే సేవకుడు మనకు ఉండడం మనము ధన్యులు. పౌలు అంటాడు, నా సంఘం కోసం నేను ప్రసవ వేదన పడుతున్నానంటాడు. పౌలుకి సంఘం అంటే చిన్న మంద కాదు. కొరిందీలు అందరూ ఆయన సంఘస్థులే, గలతీలు అందరూ ఆయన సంఘస్థులే. అలాగే ఎవరైతే అనేకులు వంకర మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ ఆయన సంఘస్థులే. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అయితే ఆయన వాళ్ళందరి కోసము తన బాధలు ఓర్చుకుంటూ వారి కోసం ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించే మహిమ వారు పొందాలి, క్రీస్తు ద్వారా వచ్చే రక్షణ వారు పొందాలి, క్రీస్తు ద్వారా